హాయ్ అండి. ఈ వీడియోలో మనం వన్ డే కిసాన్ గురించి చూద్దాం. ఇది వివేరా హోటల్ వాళ్ళది, భువనగిరిలో ఉంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి 500 రూపీస్ అండి. మేము 4 మెంబర్స్ వెళ్ళాం కదా, మాకు టోటల్లీ 2000 ఛార్జ్ చేశారు. ఇక్కడ ఆయన మా పాపకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి ఎన్ని రకాల ధాన్యాలు ఉంటాయి అండ్ ఫార్మింగ్ ఎలా చేయాలి అని. ఇది రెడ్ రైస్, ఇది గుట్టుడ్ అంటారు. భూమి సాయిల్ చేస్తారు. ఇలా పట్టుకో, నన్ను ఏమైనా అంటుందా? అయ్యేం చెయ్యవు. నన్ను ఏమైనా అంటుందా? చూడు, కాలు చూడు, నువ్వేం పట్టుకోకు, చూడు అంతే. ఇక్కడ ఎర్త్ వామ్స్ చూసి భయపడుతుంది మా పాప. ఇక్కడ ఆయన పొలాల్లో పెట్టే దిష్టి బొమ్మ గురించి చెప్తున్నాడండి మా పాపకి. మీరు హైదరాబాద్కి దగ్గరలో ఏదైనా ప్లేస్ విజిట్ చేయాలి అని అనుకుంటే ఒకసారి తప్పకుండా వెళ్ళే ప్లేస్ అండి ఇది. చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఈ ప్లేస్ని. ఒక 3 to 4 hours టైం అక్కడ మనం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ఇట్లా దంచేది అనమాట. ఇట్లా దంచుకొని చెరుకొని జల్లెడ పట్టుకొని వండుకొని తినేటోళ్ళు. రాత్రి 5 గంటల, రాత్రి 4 గంటల రాత్రి వేసేవాళ్ళు. ఇట్లా దంచుకొని వండుకొని తిన్నాక మళ్ళీ పొలం పని పోయేవాళ్ళు. ఆ రోకలి రోలు చూపిస్తారు. కారపొడి ఇళ్ళనే కొట్టేటోళ్ళు, పసుపు ఇళ్ళనే కొట్టుకుంటోళ్ళు, వడ్డీ ఇళ్ళనే దంచుకుంటోళ్ళు. గట్ట పిండి వస్తుందా? సైడ్ నుంచి పిండి వస్తుందా? ఓకే. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి ఈ ప్లేస్ని. తప్పకుండా మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇందులో పొలాలకి వాటర్ని ఎలా తీసుకొని రావాలి, ఆ రిజర్వాయర్ గురించి ఆయన మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడండి. అక్కడ పెద్ద రవ్వ చేయాలి, తర్వాత చిన్నది చేయాలి, తర్వాత మీడియం చేయాలి, తర్వాత ఉసుకు వేయాలి. అయితే అంతా ఇప్పుడు అబ్బో చాడద్దమ్మా, చాడద్దు. ఇక్కడ వాళ్ళని వ్యవసాయం ఎలా చేయాలో చూపించడానికి తీసుకెళ్తున్నాడండి. అండ్ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు వీడియో ఎక్కడి నుంచి తీయాలి అని. ఓకే, నౌ దే ఆర్ గోయింగ్ టు డూ ఫార్మింగ్. అక్కడికి వెళ్ళాక అర్థమైందండి మా పిల్లలకి ఫార్మింగ్ ఎంత కష్టమో, అండ్ ఫార్మర్స్ మన కోసం ఎంత కష్టపడతారు మనకి ఫుడ్ ప్రొవైడ్ చేయడానికని. ఇది టచ్ ప్లాంట్ అండి. ముట్టుకుంటే లీవ్స్ క్లోజ్ అయిపోతాయి కదా, ఆ ప్లాంట్. క్లోజ్ అయిపోతుంది. చేయి, డోంట్ డిస్టర్బ్ మీ అంటున్నా. ఎంత క్లోజ్ అయిపోయాయి చూడు, మళ్ళీ ఓపెన్ అయిపోతాయి. మళ్ళీ ఓపెన్ అవుతాయి వెళ్ళిన తర్వాత. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి. ఇదేమో ఆస్ట్రిచ్ బర్డ్. మాకు ఫుడ్ ఇచ్చారు దీనికి పెట్టమని చెప్పి, అదే మేము అటు సైడ్ నుంచి పెడుతున్నాము. ఇంకా అక్కడ చాలా కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయండి, అండ్ ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. మేము అవి ఎంజాయ్ చేస్తూ వీడియో తీయడం మర్చిపోయాము. సో అక్కడ తీసిన ఈ ఫొటోస్ని అప్లోడ్ చేస్తున్నాను. మీరు తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.